నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే తెలంగాణకు సంబంధించి మంత్రులంతా ప్రజల్లోకి వెళ్ళాలి, నామినేటెడ్ పదవులన్నీ వెంటనే భర్తీ చేయాలి, ప్రతి జిల్లాలో నెలకోసారి మంత్రులు ప్రజా దర్బారు నిర్వహించాలి, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. పిఎస్సి సమావేశంలో ఏఎస్సి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశాలుగా ప్రచురించింది. ఇక మే నుంచి ఉద్యోగ ప్రకటనలు, రెండో విడతలో పరీక్షలుంటే గరిష్టంగా ఏడాదిలోపు నియామకాలు, 10వ తేదీలోపు గ్రూప్ 2 ప్రాథమికకి, గ్రూప్ 2, 3 పరీక్షల పేపర్ల సంఖ్యపై అధ్యయనం అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని మనం చూడవచ్చు. ఇక తిరుపతిలో పెను విషాదం, తొక్కిసలాట్లో 6 భక్తుల మృతి, అస్వస్థతో మరో మహిళ కన్నుమూత, వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల కోసం తోపులాట, రుయా సిమ్స్ ఆసుపత్రిలో 48 మందికి చికిత్స అంటూ తొక్కిసలాట్లో మృతి చెందినటువంటి దాదాపు 6 మృతి చెందినట్లు తెలుస్తుంది. వైకుంఠ ద్వారదర్శనానికి టికెట్ల జారీలో జరిగినటువంటి అప్రస్తుతికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక కేటీఆర్ వెంట న్యాయవాది వెళ్ళొచ్చు, విచారణ గదిలోకి అనుమతి ఉండదు, విచారణను కనిపించేంత దూరం నుంచి గమనించవచ్చు, ఎలాంటి జోక్యం చేసుకోరాదు, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులు. ఇక అవినీతి నిరోధక శాఖ ముందుకు మాజీ మంత్రి కేటీఆర్ అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన, శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ అంటూ మరో అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో 3D పాలన, డిస్ట్రక్షన్ ఏడాదిగా ఇదే అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. కేటీఆర్ అలాగే హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. పచ్చని తెలంగాణలో ఆర్థిక సంక్షోభం, ప్రజాప్రభుత్వాలకు ఫ్యూడల్ మనస్తత్వం సరికాదు, హడావుడిగా తీసుకున్న నిర్ణయం నేరమవుతుందా, కక్షపూరిత రాజకీయాలతో ప్రజలకు మేలు జరగదు, మహనీయుల విగ్రహాలు కాదు కావాల్సింది ఆదర్శాలు, లోక్సత్తా నేత జయప్రకాష్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మనం ఇందులో ఆసక్తికరమైన కథనంగా మనం చూడవచ్చు. సబ్ రిజిస్ట్రార్పై వేటు, 154 కోట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్లో నిబంధనల ఉల్లంఘన అంటూ మరో అంశాన్ని చూడవచ్చు. మహిళా రైతుపై పోలీసుల ప్రతాపం అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. గేమ్ చేంజర్, బెనిఫిట్ షోలపై రేవంత్ సర్కార్ యూటర్న్, ఇటీవల బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ల ధరలు పెంచడానికి చెప్పిన సీఎం, నెల రోజుల్లోపే మాట మార్చిన ప్రభుత్వం, దిల్ రాజు సినిమాకు ప్రత్యేక అనుమతి, టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే తిరుపతిలో తొక్కిసలాట, 6 దుర్మరణం, వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీలో అపశృతి, రాత్రి 8:50 క్యూలోకి అనుమతి, ఒక్కసారిగా దూసుకొచ్చిన భక్తులు, ఒత్తిడి తట్టుకోలేక తెరుచుకున్న గేటుకు ఒక్కసారిగా తోపులాట, నలిగిన భక్తులు, పెద్ద సంఖ్యలో భక్తులకు గాయాలు, టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి దుర్ఘటన అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. అంతా కేటీఆర్ఏ చేశారు, ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాలు, చెల్లింపులన్నీ ఆయన కనుసనలోనే జరిగాయంటూ A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశాలుగా మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. కార్యకర్తలను పట్టించుకోండి, మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేల తీరుపై కార్యకర్తలు హ్యాపీగా లేరు, అందరూ పనితీరును మెరుగుపరుచుకోవాలి, సంక్షేమ కార్యక్రమాల అమలు బాగుంది, ప్రచారం ప్రజల్లోకి వెళ్లేలా పీసీసీ చూడాలి, పిఎస్సి భేటీలో కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం, నెలలో కమిటీల నిర్మాణం, త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి పిఎస్సి నిర్ణయం అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే పెను విషాదం, వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీలో అపశృతి, బైరాగి పట్టెడ కేంద్రంలో తీవ్ర తొక్కిసలాట, 6 మృతి, పెద్ద సంఖ్యలో భక్తులకు గాయాలు. ఇక టీటీడీ చరిత్రలో ఇది మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఘటనగా, అంటే ఊహించలేదు ఈ పరిణామం, ఇది తీవ్రంగా కలిచివేసింది సీఎం చంద్రబాబు ఆవేదన, ఉన్నతాధికారులతో సమీక్ష, సమన్వయం లోపం, అసహనం, అధికారుల తీరుపై ఆగ్రహం, తిరుపతికి హుటాహుటిన 3 మంత్రులు, నేడు సీఎం రాకంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఆంధ్రాకు అండ, మీ సంకల్పానికి మా సహకారం, ప్రధాని భరోసా, ఆంధ్రుల ఆశయాల సాధనకు తోడ్పాటు అందిస్తాం, బాబు విజన్ 2047కు సంపూర్ణ మద్దతు అంటూ నిన్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలని మనం చూడవచ్చు. ఇక దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి అంశాలని మనం బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇంటర్ విద్యలో సంస్కరణలు, ఇవేం హాస్టళ్ళు, 5 ఏళ్లలో కనీసం 20 కోట్లు కూడా ఖర్చు చేయలేదు, నాటి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం అంటూ మరో ఆసక్తికరమైనటువంటి కథనాన్ని చూడవచ్చు. ఇక బెదిరించింది విక్రాంత్ రెడ్డే, వాటాలు రాయకుంటే కుటుంబం జైలుకు పోతారన్న వైవి కుమారుడు అంటూ
ఒక మరో అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ఈనాడు విషయానికి వస్తే, ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్త, సమృద్ధి ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం, స్వర్ణాంధ్ర 2047 సహకారానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, ఏడుకొండలవాడ ఎంత ఘోరం ఎంత ఘోరం, ఎవరి నేమనేది ఎంతటి పాపం ఇది, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట, 6 మృతి, పదుల సంఖ్యలో భక్తులకు గాయాలంటూ ఒక బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. ఇక హరిత హబ్గా విశాఖ ఏయూ బహిరంగ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. ఇక పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా. ఇక చంద్రయాన్ 4 గగనయాన్పై ప్రత్యేక దృష్టి, ఇక రాకెట్ సైంటిస్టు డాక్టర్ వి నారాయణ్ వెల్లడి, ఇస్రో నూతన చైర్మన్గా నియమితులైన నారాయణ్ అంటూ మనం ఈనాడు దినపత్రికలో ప్రచురించినటువంటి ప్రధాన అంశాలను చూడవచ్చు. మొత్తానికి నిన్న జరిగినటువంటి ఘటన, తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది బాధాకరం.